హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఉష్ణం ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ మనకి 7th క్లాస్లో మనకి వాడి పరిచయం చేశాడు. మళ్ళీ డైరెక్ట్గా మీకు 10th క్లాస్లో ఆ టాపిక్ సంబంధించి బ్రీఫ్గా మనకి వాడు కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఉష్ణము అనే లెసన్ నుంచి ఖచ్చితంగా మనకి డిఎస్సి కానీ తీసుకున్నట్లయితే ఒక బిట్ వచ్చే అవకాశం గ్యారంటీగా అయితే ఉంది. అలాగే టెట్లో కూడా మనకి 7th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఆర్ఆర్బి రాసే వాళ్ళకి కూడా ఈ చాప్టర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. ఇందులో ఏంటుంటాయి సార్ బేసిక్ కాన్సెప్ట్స్. ఉష్ణము అంటే ఏమిటి, ఉష్ణోగ్రత అంటే ఏమిటి, ఉష్ణానికి ప్రమాణాలు ఎలా ఉంటాయి, ఉష్ణోగ్రతకు ప్రమాణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ సమ్స్ ఎలా రావచ్చు మనకి. సో ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఉంటాయి. సో వాటన్నింటి మిక్స్ చేస్తూ మనకి 10th క్లాస్లో విశిష్టోష్ణం కోసము ఇలా చాలా కాన్సెప్ట్స్ మనకి 10th క్లాస్లో మనకి చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుని కాన్సెప్ట్ని అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ గో టు అవర్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉష్ణము, అసలు ఉష్ణము అంటే ఏమిటి, ఉష్ణోగ్రత అంటే ఏమిటి, ఉష్ణానికి ఉష్ణోగ్రతకు మధ్య గల తేడా ఏమిటి సార్? అసలు హీట్ అండ్ టెంపరేచర్, హీట్ అండ్ టెంపరేచర్. సో ఈ రెండింటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది. ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య సంబంధం ఏమిటి సార్ అసలు అంటే, సాధారణంగా ఒక ఐరన్ స్కేల్ తీసుకున్నాను అనుకోండి. ఆ ఐరన్ స్కేల్ని తీసుకొని మనం ఒక 1 అవర్ పాటు నేను ఒక ఎండలో పెట్టేసాను బయట, బాగా ఒక నూన్ 12 o'clock ఆ టైంలో పెట్టుకున్నట్లయితే. సో ఒక 1 అవర్ పోయాక మనము కానీ ఆ స్కేల్ని చేతితో పట్టుకుంటే మీకు చాలా వేడిగా ఉందని తెలుస్తుంది. అంటే మనం క్లియర్గా చెప్పొచ్చు, వెచ్చదనం చెప్పొచ్చు, వేడిగా ఉంది అని చెప్తాం మనం. ఏమంటే హాట్నెస్ అంటాం కదా, హాట్నెస్. అదే ఐరన్ స్కేల్ని తీసుకొచ్చి మనం కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 1 అవర్ కానీ పోతే ఏమవుతుంది, చల్లగా ఉంటుంది. అది చల్లదనం, కోల్డ్నెస్. సో అంటే మనము ఏం చేస్తున్నాం, ఆ స్కేల్ని మన చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు మనకు అది చల్లగా ఉందా వేడిగా ఉందా అనేది మనకు తెలుస్తుంది. సో అలా అది వెచ్చదనమా చల్లదనమా, అది వెచ్చదనమా చల్లదనమా అని చెప్పుతున్నాము అంటే అక్కడ మనం ఏంటి తెలియజేస్తున్నట్టు అంటే ఉష్ణోగ్రతను తెలియజేస్తున్నట్టు. ఒక వస్తువు యొక్క వెచ్చదనం లేదా చల్లదనము ఏమంటామంటే దాన్ని ఉష్ణోగ్రత అంటాము. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. రైట్. మరి హీట్ అంటే ఏమిటి సార్, ఉష్ణము అంటే ఏమిటి సార్, ఉష్ణము అంటే ఏమిటి సార్? సాధారణంగా మనం ఏం చేస్తామనంటే, మనకి చలికాలం స్టార్ట్ అయింది అనుకోండి, మనము హాట్ వాటర్ పెట్టుకుంటాం కదా. సో ఒక పొయ్యి మీద మనం ఒక 1/2 hour పాటు వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత మనము అలా తీసుకొని మనం స్నానం చేయము, ఎందుకు ఎక్కువగా హీట్ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, కొంత కోల్డ్ వాటర్ని దానిలో మిక్స్ చేస్తాం. అంటే ఆల్రెడీ కొంత హాట్ వాటర్ ఉంటుంది, దాంట్లో మనకి కావాల్సిన స్థాయి వరకు తీసుకొస్తాం మనం వేడిని, కోల్డ్నెస్ కోల్డ్ వాటర్ని కూడా కొంత మనము చల్లటి నీటిని కూడా మనం కలుపుతాము. అంటే ఇక్కడ వేడి నీరు చల్లని నీరు ఈ రెండు మిక్స్ చేసుకొని మనకి ఎంత అయితే ఏ స్థాయిలో అయితే వెచ్చదనం కావాలో అంత స్థాయి తీసుకొని వస్తాం మనం. ఇక్కడ వేడి నీటిలో చల్లటి నీరు కలుపుతున్నాము అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఈ వేడి నీటిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి శక్తి ఈ చల్లటి నీటిలోనికి ప్రయాణిస్తుంది. ఈ వేడి నీటిలో ఉన్నటువంటి ఒక రకమైన శక్తి ఈ చల్లటి నీటిలోనికి ప్రయాణిస్తుంది. ఈ విధముగా వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు, వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణిస్తున్నటువంటి శక్తిని ఏమంటాం సార్ అంటే హీట్ అంటాము. ద ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణించేటటువంటి శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటాము. ఇక్కడ ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపము. ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపము.
ఏమంటే కాన్సెప్ట్ క్లియరా? ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య ఉన్న డిఫరెన్స్ మనకు ఫస్ట్ తెలియాలి. ఉష్ణము అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఒక వేడి వస్తువు నుంచి ఒక చల్లని వస్తువుకు రెండూ కూడా మనం దగ్గర దగ్గరగా పెడుతున్నప్పుడు వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణిస్తున్నటువంటి శక్తిని ఉష్ణము అంటాము. ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా చెప్పడాన్ని ఏమంటామంటే మనము టెంపరేచర్ అంటాము. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఇస్ కాల్డ్ టెంపరేచర్. ద హీట్ energy, the energy which flows from hotter body to colder body is called heat. అది సాధారణంగా ఇప్పుడు వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి మనం ప్రయాణిస్తుందని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు శక్తి ప్రయాణిస్తుంది కదా. సో అంటే ఆ రెండు కూడా మనకి ఎలా ఉండాలి? కాంటాక్ట్ అయ్యి ఉండాలి, అంటే స్పర్శలో ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఒక వేడి వస్తువు తీసుకుందాం, ఒక చల్లని వస్తువు తీసుకుందాం. ఇలా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఎనర్జీ కూడా ట్రావెల్ కాదు. రెండు కూడా ఇలా స్పర్శలో ఉండాలి, టచ్ అయ్యి ఉండాలి, కాంటాక్ట్లో ఉండాలి. సో ఇలా ఒక వేడి వస్తువు తీసుకుంటున్నాను నేను. ఇది ఒక వేడిగా ఉన్నటువంటి ఒక వస్తువు తీసుకున్నాను. చల్లని వస్తువు దీన్ని తాకే విధంగా పెట్టాను నేను. చల్లని వస్తువు పెట్టినప్పుడు కొద్దిసేపటికి కొంత సమయం అయిన తర్వాత ఏమవుతుందండి? ఈ వేడి అనేది కొంత ఈ చల్లటి వస్తువులోనికి ప్రయాణిస్తుంది. కొద్దిసేపటికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మీకు కొద్దిగా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది వేడవుతుంది, మరి కొద్దిసేపు పోయిన సమయానికి ఇది ఏమవుతుంది? కొద్దిగా చల్లబడుతుంది. కొంత సమయం అయిన తర్వాత రెండూ కూడా మనము స్పర్శలో ఉంచినప్పుడు, ఒక వేడి వస్తువును ఒక చల్లని వస్తువును మనం స్పర్శలో ఉంచినప్పుడు కొంత సమయం తర్వాత చల్లని వస్తువు కొద్దిగా వేడిగా మారుతుంది, వేడి వస్తువు కొద్దిగా చల్లగా మారుతుంది. అలా మారి ఒక్కొక్క స్టేజ్కి వచ్చినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత నేను 60 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే రెండు కూడా మనము స్పర్శలో ఉంచిన తర్వాత కొంత సమయానికి ఏమవుతుందంటే రెండు కూడా ఒకే స్టేజ్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 ఉందనుకోండి, ఇది కూడా 30గా వస్తుంది ఈ వస్తువు కూడా. ఇంకా రెండు ఒకే స్టేజ్కి వచ్చాయి అంటే ఇవి ఇద్దరికి మధ్యలో ప్రయాణిస్తున్నటువంటి ఆ శక్తి, ఆ ఉష్ణము అనేది మరి ప్రయాణించదు. ఎప్పుడైతే రెండు కూడా ఒకే స్టేజ్కి వచ్చేస్తున్నాయో మరి మనకి ఆ రెండింటి మధ్య ఈ ఉష్ణం యొక్క ప్రయాణం అనేది ఆగిపోతుంది. ఇలా రెండు ఒకే స్టేజ్కి వస్తే దాన్ని ఏమంటామంటే మనము ఉష్ణ సమతా స్థితి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ సమతా స్థితి అంటాం. ఇంగ్లీష్లో అయితే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం మనం. ఓకేనండి, అంటే థర్మల్ ఈక్విలిబ్రియం ఉష్ణ సమతా స్థితి. ఉష్ణ సమతా స్థితికి కొలతగా చెప్పుకునేది ఏంటంటే మీకు బిట్ అడుగుతాడు. ఉష్ణ సమతా స్థితికి కొలతగా చెప్పేది ఏంటి? కొలతగా మనము ఉష్ణోగ్రతను చెప్పుతాము. అంటే ఇక్కడ ఎందుకు సార్ ఉష్ణోగ్రత వచ్చింది? మనం మొత్తం కూడా ఉష్ణమే కదా సార్ ట్రావెల్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపము. ఆ ఉష్ణం ఎంత స్థాయిలో ఉంది? ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ తీసుకున్నాం 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ అని చెప్పేసి. ఇలా ఒక కొలతను మనం తీసుకున్నాం. రెండు ఒకే స్టేజ్కి ఎప్పుడు వచ్చాయి? 30 డిగ్రీస్ 30 డిగ్రీస్కి వచ్చాయి. అంటే రెండు కూడా ఉష్ణ సమతా స్థితికి వచ్చాయి. దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అండి? ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేస్తాం టెంపరేచర్ని. అంటే ఉష్ణోగ్రత ఆధారంగా రెండు కూడా ఉష్ణ సమతా స్థితికి వచ్చాయని చెప్పవచ్చు. ఓకేనండి. ఉష్ణ సమతా స్థితి అంటే ఒక వేడి వస్తువు ఒక చల్లని వస్తువుని మనం స్పర్శలో ఉంచినప్పుడు ఆ రెండు వస్తువుల మధ్యలో కొంత సమయం తర్వాత రెండు కూడా ఒకే స్థాయికి వస్తాయి. ఒకే స్థాయికి వస్తాయి, ఒకే ఉష్ణోగ్రత స్థాయికి వస్తాయి. అటువంటి స్టేజ్ని ఏమంటాం మనము? ఉష్ణ సమతా స్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. దీని మీదే మనకి డిపెండ్ అయ్యి మనకి జ్వరం కానీ వచ్చినట్లయితే థర్మామీటర్ ఉపయోగిస్తాం కదా. జ్వరం వస్తే మనం ఉపయోగిస్తాం థర్మామీటర్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ వచ్చిన వ్యక్తికి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అతని యొక్క నోట్లో మీకు తెలుసు థర్మామీటర్ని పెట్టడం జరుగుతుంది. సో అతని బాడీలో ఉన్నటువంటి టెంపరేచరు, అతని బాడీలో ఉన్నటువంటి టెంపరేచరు ఎప్పుడైతే థర్మామీటర్ నోట్లో పెట్టడం జరుగుతుందో ఆ బాడీలో ఉన్న టెంపరేచరు మనకి థర్మామీటర్లో ఎవరంటే ఉంటారు? పాదరసం ఉంటుంది కదా, మెర్క్యూరీ ఉంటుంది పాదరసం. సో మన బాడీ టెంపరేచర్ అక్కడ ఎక్కువ ఉంది, పాదరసం తక్కువ ఉంది. సో రెండు కూడా ఎప్పుడైతే థర్మల్ కాంటాక్ట్ ఉష్ణ సమతా స్థితికి వస్తాయో రెండు కూడా నోట్లో పెడతాం కదా థర్మామీటర్. ఎప్పుడైతే ఆ స్టేజ్కి రావడం జరుగుతుందో రెండు కూడా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి కొంత శక్తి పాదరసంలోనికి ప్రయాణిస్తుంది. అంటే ఏమవుతుందండి? ఈ ఇందులో ఆ టెంపరేచర్ ఎప్పుడైతే ఇలా దీనిలో ట్రావెల్ చేస్తుందో ఆ హీట్ ఎప్పుడైతే మనకి పాదరసంలోనికి ట్రావెల్ చేస్తుందో ఈ పాదరసం అలా లెవెల్ పెరుగుతుంది. ఒక్కొక్క స్టేజ్కి వచ్చాక దాని యొక్క లెవెల్ ఆగిపోతుంది. అంటే అర్థం ఏమిటి? మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచరు పాదరసం యొక్క టెంపరేచర్ రెండు కూడా ఒకే స్టేజ్కి వస్తాయి. ఈ విధంగా
ఎప్పుడైతే ఒకే స్టేజ్కి వచ్చాయో, ఎక్కడైతే రీడింగ్ దగ్గర ఆగిందో ఆ రీడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 101 దగ్గర ఆగింది అనుకోండి, మన యొక్క ఫీవర్, మనకు ఉన్నటువంటి ఫీవర్ 101 డిగ్రీస్ అని డాక్టర్ క్లియర్గా మనకు చెప్తారు. ఓకేనండి. అంటే థర్మామీటర్ తీసుకున్నట్లయితే ఉష్ణ సమతా స్థితి చెందినంత వరకు కూడా దాంట్లో పాదరసంలోనికి శక్తి అనేది ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తూ కొంత సమయానికి రెండు కూడా ఒకే స్టేజ్కి వస్తాయి. రెండు కూడా ఉష్ణ సమతా స్థితి పొందిన తరువాత మనకి ఆ రీడింగ్ అనేది ఆగుతుంది. ఆ రీడింగ్నే మనం తీసుకుంటాం, మనకి ఎంత ఫీవర్ ఉందో తెలియజేస్తుంది. 101 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ అందుకే మీరు చూశాను నేను, ఉష్ణ సమతా స్థితికి కొలతగా ఏం చెప్పుకోవచ్చు అండి, ఫైనల్ గా మనం రీడింగే కదా, ఉష్ణోగ్రతను మనం చెప్పుకుంటాము. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ థర్మామీటర్ అనేది. థర్మామీటర్ తీసుకుంటే ఉష్ణ సమతా స్థితి ఆధారంగానే పనిచేస్తుంది. ఓకేనండి. సో ఈ విధముగా ఉష్ణ సమతా స్థితి కోసం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం తెలుసుకుందాం సార్ అని అంటే, ఉష్ణోగ్రత వీటి యొక్క ప్రమాణాలు మనం తెలుసుకోవాలి, యూనిట్స్ మనం తెలుసుకోవాలండి. క్లియర్గా యూనిట్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ అన్నింటిలో కూడాను మీరు బైహార్ట్ చేయవలసిన అవసరం లేకుండా ఈజీగా, ఫర్ ఎగ్జాంపుల్ విశిష్టోష్ణం యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకున్నట్లయితే చేస్తాను నేను. ఖచ్చితంగా ఇవి మనకు వచ్చి ఉండాలి. సో ఉష్ణముకు ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి సార్? ఉష్ణానికి ఎస్ఐ యూనిట్స్ ఏంటి సార్ అవుతాయి మనకి? జౌల్స్. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం జౌల్. అలాగే సిజిఎస్ ప్రమాణము ఏమవుతుంది సార్? సిజిఎస్ ప్రమాణం అంటే కెలోరీ అవుతుందండి. నెక్స్ట్ ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏమవుతుంది సార్ అని అంటే కెల్విన్స్. దీన్ని మనము కేతో సూచిస్తాం, దీన్ని మనం జేతో సూచిస్తాం, దీన్ని మనం సితో సూచిస్తాం, సిఎల్ అంటాం. రైట్. నెక్స్ట్ డిగ్రీ సెల్సియస్. ఓకేనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణముకు ఎస్ఐ ప్రమాణాలు జౌల్స్, ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణాలు కెలోరీస్. జౌల్ కి కెలోరీస్ కి ఏమైనా రిలేషన్ ఉందా సార్? ఉంది. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మనకి ఇచ్చాడు వాడు. ఎందుకు కెలోరీ అంటే డెఫినేషన్ ఏమైనా ఉంది సార్? ఉందండి. 1 గ్రామ్ వాటర్ కానీ మనం తీసుకుంటే 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలి అని అంటే 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణాన్ని ఏమంటాం సార్ అంటే కెలోరీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అయితే మీకు అడుగుతాడు. 1 గ్రామ్ వాటర్, 1 గ్రాము నీటి యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రత ఏమంటాం సార్ అంటే కెలోరీ అని చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కెల్విన్, డిగ్రీ సెల్సియస్, వీళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. ఇక్కడ నుంచి మనకి సమ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిన్న సమ్స్ వస్తాయి, ఏముండదండి. అంటే వాడు సెల్సియస్ లో మనకి ఇస్తాడు క్వశ్చన్, మనము కెల్విన్స్ లోనికి చేంజ్ చేయాలి. ఓకే అండి. ఇది కూడా ఇక్కడ నుంచి తక్కువ కాన్సెప్ట్, ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఇది మాత్రం ఇంపార్టెంట్. సెల్సియస్ ని మనం కెలోరీస్ లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి సార్? సెల్సియస్ ని మనం కెలోరీ చేంజ్ చేయాలంటే అక్కడ మనకి ఇచ్చినటువంటి సెల్సియస్ కి మనం 273 యాడ్ చేసుకోవాలి. 273 యాడ్ చేసుకోవాలి. దేనికి యాడ్ చేయాలండి? సెల్సియస్ ఉష్ణోగ్రతకి 273 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ దేనిలో చేంజ్ అవుతుంది సార్ అని అంటే కెల్విన్స్ లోనికి చేంజ్ అవుతుంది. అయితే ఇలా ఏదైనా ఒక టెంపరేచర్ని ఉష్ణోగ్రతను కెల్విన్స్ లో గానీ మనం కన్వర్ట్ చేసాం, కెల్విన్స్ లోనికి గానీ మనము మార్చి చెప్పినట్లయితే అప్పుడు ఆ ఉష్ణోగ్రతను ఏమంటాం సార్? పరమ ఉష్ణోగ్రత. దాన్ని ఏమంటాం సార్ అంటే మనము పరమ ఉష్ణోగ్రత అంటాం. ఇంగ్లీష్ లో అయితే అబ్సల్యూట్ టెంపరేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అండి కాన్సెప్ట్. ఏదైనా ఒక టెంపరేచర్ అంటే వాడు ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతను సెల్సియస్ లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం కెల్విన్స్ లోకి మార్చాలంటే 273 యాడ్ చేయాలి. ఒకవేళ వాడు కెల్విన్స్ లో ఇచ్చి సెల్సియస్ లోకి మార్చమని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనము -273 చేస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకేనండి. సో ఈ విధంగా ఉష్ణోగ్రతను మనము కెల్విన్స్ ప్రమాణాలకు మార్చి కానీ చెప్పినట్లయితే అప్పుడు ఆ ఉష్ణోగ్రత ఏమంటాం సార్ అంటే మనము పరమ ఉష్ణోగ్రత అని అంటాము. ఒకసారి చూడండి కాన్సెప్ట్.
ఉష్ణము అంటే ఏంటంటే వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణించే ఒక శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటాము. ద ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ ఈస్ కాల్డ్ హీట్. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. ఒక వస్తువు యొక్క వెచ్చదనము లేదా చల్లదనం యొక్క స్థాయిని తెలియజేసే దాన్ని ఏమంటాం సార్ అంటే ఉష్ణోగ్రత అని అంటాము. ఉష్ణాన్ని దేంతో సూచిస్తాం సార్ అంటే క్యూతో డినోట్ చేస్తామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణాన్ని మనము క్యూతో డినోట్ చేస్తాం, అలాగే ఉష్ణోగ్రతను మనము టీతో డినోట్ చేయడం జరుగుతుంది. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణాలు జౌల్స్, ఉష్ణానికి సిసిఎస్ ప్రమాణాలు కెలోరీస్. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. కెలోరీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఒక గ్రామ్ నీటి యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణమును ఏమంటాం సార్ అంటే కెలోరీ అని అంటాము. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణాలు కెల్విన్స్, ఉష్ణోగ్రతకు సిసిఎస్ ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని సమ్స్ ఎలా వస్తాయో మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ అండి. 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కెల్విన్ ప్రమాణంలోనికి మార్చండి. ఏముందండి, సెల్సియస్ మనం కెల్విన్స్ లో చేంజ్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం మనము, 273ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందండి ఆన్సర్ మీకు 293 కెల్విన్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది కెల్విన్స్ లో చెప్పాం కాబట్టి ఇదే మనకి ఏమవుతుందండి, పరమ ఉష్ణోగ్రత. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ రివర్స్, ఇక్కడ 373 కెల్విన్స్ ను సెల్సియస్ లోకి మార్చండి అని చెప్పాడు క్లియర్ గా. సో వాడు ఆల్రెడీ కెల్విన్స్ ఇచ్చేసి సెల్సియస్ లోకి మార్చమని చెప్పాడు కాబట్టి మనం ఏం చేస్తాం, 273ని మైనస్ చేసుకుంటాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్, 100 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. కానీ సెల్సియస్ నుంచి కెల్విన్స్ లోకి చేంజ్ చేయాలంటే ప్లస్ చేస్తాం, కెల్విన్స్ నుంచి సెల్సియస్ లో చేంజ్ చేయమంటే మైనస్ చేస్తాం. ఇక్కడ నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత, జనరల్ గా నీటి యొక్క మరుగు స్థానం ఎంత అంటే 100 డిగ్రీ సెల్సియస్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ నుంచి వాటర్ అనేది ఏమవుతుంది, వేపర్ అవుతుంది, ఆవిరిగా మారుతుంది కదా. మీకు ఆప్షన్స్ లో వేస్తాడు. మనకు తెలుసు నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత 100 డిగ్రీస్ అని చెప్పేసి. అయితే వాడు కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ 373 కెల్విన్స్ కూడా మనకి ఇచ్చాడు కదా. జనరల్ గా సెల్సియస్ ని కెల్విన్స్ లోకి చేంజ్ చేయాలి, 273 యాడ్ చేయాలి. అంటే ఏమవుతుందండి ఆన్సర్ 373 కెల్విన్స్ కదా. ఇదిగో 373 అంటే ఇది కూడా మనకు ఆప్షన్ లో ఉంది. సో మన ఫ్లోలో ఏం చేస్తామంటే ఈ టిక్ పెట్టి వచ్చేస్తాం బయటికి. సో రాంగ్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి. ఇంకా అంటే ఏ బి రెండు కూడా ఆప్షన్స్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. క్లియర్ అండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో మనము నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం.